తీసుకున్నారా? ఇవాళ ఇది యూజ్ చేస్తా. ఏదైనా ఇక్కడ ఇక్కడ నిలబడి యూజ్ చేయరా ప్లీజ్? యా థ్యాంక్స్. యా హలో, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ టు మీడియా. ఓకే, ఆఫ్టర్ లాక్డౌన్ వంశీ నేను క్రికెట్లో కలిసాం. అక్కడ దాని తర్వాత స్టోరీ చెప్పాడు ఒక 4 అవర్స్ చెప్పిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత దీనికి నేషనల్ అవార్డ్ పక్కా అని ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం. అంటే థింగ్స్ ఎంత గట్టిగా అనుకుంటే అయిపోతాయి అనేది నేను వంశీని చూసి నేర్చుకున్నాను. నిన్న వాట్ ఎవర్ ఆ 1 అవర్ ఆ రూమ్లో ఉన్నాము. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో అది. ఒక ఇండియా మన సినిమాని రికగ్నైజ్ చేస్తుందంటే అది చాలా చాలా పెద్ద విషయము. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఆల్, నిహారిక గారికి, రమేష్ గారికి, ఫనీ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా టెక్నీషియన్స్ అందీప్ గారికి, రాజు గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. డాన్స్ అయితే ఏదైనా మేనేజ్ చేస్తా. డాన్స్ అంట, మ్యూజిక్. కెన్ వి హావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్? డాన్స్ అంట అందరూ వస్తేనే వేస్తాను నేను. అది కూడా అదంతా కుదరదండి. మీరు చెప్పింది మీరు వేస్తానన్నారు కదా. నేను చెప్పండి ఇంగ్లీష్లో చెప్పండి. ఎస్, మా డిఓపి రాజు ఎడ్రోల్ గారు రవియే గుర్తుంది నాకు. రవియేనండి. ప్లీజ్ మాట్లాడండి. వంశీ అన్న, భీమవరం నుంచి యాక్టర్ అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత అరే మన వల్ల అవ్వదురా అని అందరూ అంటానే ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన ఒకే ఒక ఆన్సర్ కమిటీ కుర్రోలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తప్ప మన వల్ల అవ్వదని మాత్రం ఎవ్వడు అడగడు. నాకు ఇది చాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా లైఫ్లో ఫస్ట్ సినిమా తెర మీద కనిపిస్తే చాలు అనుకున్న సినిమాని ఈ రేంజ్ ఇచ్చినందుకు ఆ దేవుడికి మామూలు థ్యాంక్స్ కాదు, ఇంకా నేను ఇంకేం అడగలేను. చాలది. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, నాకు మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అని అడిగితే వంశన్న ప్రెజెన్స్లో ఇంకొక సినిమా చేస్తున్నాను నేను. సో అది ప్రజెంట్ నేను చేసే అప్డేటు. దానికి కూడా ఇలాగే మీరు అందరూ ఆదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్రిటిష్. Hello everyone. First of all, congratulations to us, especially Ravi Anna, Niharika Garu, Vamsi Anna, Funny Anna. 2 years అవుతుంది సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి. ద లవ్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్ అసలు ఆగలేదు, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ అన్న నాకు ఇది కథ చెప్పినప్పుడు చెప్పారు ఈ మూవీతో నేషనల్ అవార్డు కొట్టాలి అని. అండ్ వీ ఫైనల్లీ అచీవ్డ్ ఇట్. మీ సంకల్పం ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అండ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. నాకు కమిటీకి రోల్ ఏమి ఇచ్చిందో చెప్తాను. ఇట్ గేవ్ మీ ఐడెంటిటీ, ఇట్ గేవ్ మీ రెస్పెక్ట్, అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్న ధైర్యం ఇచ్చింది. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో యా, నేను సో హ్యాపీ ఐ హావ్ వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ క్రూ, దిస్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వచ్చేందుకు ఈ జర్నీ మొత్తం. అండ్ నిహారిక గారు థ్యాంక్ యూ, మీకు చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను అండ్ మళ్ళీ చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫనీ అన్న థ్యాంక్ యూ, యూ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్, యూ లైక్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్. వంశీ అన్న థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అస్ యువర్ శివగా. నా పేరు శివగా మార్చుకుంటా, నాకు ఆ ఆప్షన్ ఉంటే. నాకు అంత కనెక్ట్ అయిపోయి నా పేరుకి. అండ్ రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జర్నీ మొత్తం యూ లైక్ ఎ మెంటర్ టు మీ టిల్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దట్ ఐ వర్క్డ్ విత్ దిస్ టీమ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ పేరుతో పాటు శివ అని ఎవరు పిలిచినా కూడా మీరు పలుకుతారేమో కదా? ఆల్రెడీ నేను ఇప్పటికేమైనా శివ అంటే తిరిగి పలుకుతానండి, అంత అలవాటు అయిపోయాను. సూపర్. శివ సందీప్ సరోజ్, ఎస్, కంగ్రాట్స్. అండ్ ఎస్, రవి ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, విషిక.
ఈరోజు ఒక అడుగు ముందుకేసే మాట్లాడదాం అని ఫిక్స్ అయ్యా. ఫస్ట్ అరవాలా, లాస్ట్లో అరుద్దాం. ఇప్పుడు వరకు అందరికీ నేను కంగ్రాచులేట్ చేశాను, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అని. కానీ మొదటిసారి నాకు కాల్స్ వస్తున్నాయి. నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి కమిటీ కుర్రోల నుంచి, కానీ ఇది నేను మేనిఫెస్ట్ చేయలేదు. చాలా అనుకున్నాను మాట్లాడదామని, కానీ నాకు వాళ్ళ కాల్స్, వాళ్ళు విష్ చేసే విధానం నాకు అవే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు కూడా కార్లో మా బావ ఫోన్ చేసి లైక్ నాకు ఇంట్లో కీర్తి అని పిలుస్తారు, కీర్తి నేషనల్ అవార్డ్ అంట అన్నారు. లైక్ అవును బావా అవును వచ్చేసింది అని. అందరూ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఒకలాగా నాకు చూసేవారు. ఈరోజు పర్స్పెక్టివే మారిపోయింది, నాకు చూసే విధానమే మారిపోయింది అందరిది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కమిటీ కుర్రోలు ఇచ్చారు, పద్మాని ఇచ్చారు. కమిటీ కుర్రోల నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చాలా 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 మూవీస్ చేస్తున్నాను, చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మ్యామ్, ఆర్ లేడీ బాస్, నేను మీకు అలానే పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫన్నీ సార్. ఫన్నీ సార్కి గ్రౌండ్లో 6లు కొడుతూ చూశాను, 4లు కొడుతూ చూశాను, ఈరోజు నేషనల్ అవార్డు కొడుతూ కూడా నేను చూశాను. మీరందరూ ఫన్నీ సార్ మ్యాచ్ మీరు ఆడుతూ ఉంటారు, బట్ ఆ రోజు గ్రౌండ్లో చూడడం నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మా కమిటీ కుర్రోల్ని ఇంత బాగా ఆదరించినందుకు. 3 years అవుతుందా, 2 years, 3 years ఎండింగ్. మీరు కమిటీ కుర్రోల్ని వదిలేసారేమో కానీ కమిటీ కుర్రోలు ఇంకా వదలలేదు జనాలకి. తెలుగు 2 రాష్ట్రాలకి ఇంకా వదలలేదు. ఇంకొక 10 years అయినా కమిటీ కుర్రోలు జాతర అలా జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఆడియో ఫంక్షన్కి, ప్రతి ప్రీ రిలీజ్కి, ప్రతి ఆడియో ఫంక్షన్స్కి, అన్ని ఫంక్షన్స్కి కమిటీ కుర్రోలు సాంగ్ ఒకటి పడతానే ఉంటుంది, ఈవెన్ క్రికెట్ మ్యాచ్తో సహా. సో కమిటీ కుర్రోలు నరాల్లో ఎక్కేసిందనమాట. మా జాతరని మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలానే ఇంకా పింక్ ఎలిఫెంట్ నుంచి ఇంకా బోల్డ్ మంచి మంచి సినిమాలు రావాలి. అందులో మేమున్నా లేకపోయినా ఇలానే బాగా సెలబ్రేట్ చేసుకుంటామని మాత్రం నమ్మకం ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ రవి సార్, కంగ్రాచులేషన్స్ మీకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ కమిటీ కుర్రోల్ అండ్ దిస్ నేషనల్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vishika. And